వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము మరియా మాట వినెను. అనండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం. అమ్మా చదువుతారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు, సర్వమానవాళి కొరకు నీ మహిమనంత తండ్రి దగ్గర విడిచిపెట్టి మనుష్యుల మధ్యలోనికి మనుష్య రూపముగా దిగి వచ్చిన మా తండ్రి, ఈ యొక్క మాసం అంతా కూడా ప్రభా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతుండగా ప్రభువా, నీ యొక్క పుట్టిన దినములను ప్రభు ఎంతో ఘనంగా జరిగించుకుంటున్నారు నాయనా. ప్రభా, ఆ దినము నువ్వు దూతను పంపించి మరియకు సెలవిచ్చిన రీతిగా ఆ మరియా నీ మాట వినని సెలవిచ్చినవు రాజా. అయా మరియా మాట వినుట వలన ఏ కార్యములు జరిగినాయో ఈరోజు సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. తండ్రి మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో మరియా, అండర్లైన్ చేసుకోవాలి, దూత మాట వినెను. దానికంటే ముందుగా దూత దేవుని మాట వినెను అనగా దేవుని మాట దూత విన్నది, దూత మాట మరియా విన్నది. వచ్చిన సమాచారం ఎక్కడికి వెళ్ళాయి అంటే దేవుని దగ్గరికి వెళ్ళే సమాచారం వచ్చింది. ఈరోజు మరియా మాట వినెను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరు క్షుణ్ణంగా ఈ లూకా సువార్త మీరు 1వ అధ్యాయమును 26వ వచనము నుంచి 49వ వచనం వరకు మీరు చదువుకున్నట్టయితే ఇందులో 9 మాటలు కనపడతాయి. మరియా మాట వినెను. మరియా మాట వినినప్పుడు ఏం కార్యాలు జరిగాయంటే 9 కార్యములు మరియా జీవితంలో జరుగుతాయి. ఈ 9 కార్యముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలే నేను మీకు కూడా తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటిగా ఒకటి ఆమెలో కనపడేది ఏంటంటే ఆ దేవుని మాట వినుట వలన ఒకటి దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్తాడు. రెండవది దేవుని యొక్క మాట వినుట వలన భయము రాదు అని ఇక్కడ మాట కనపడుతుంది. మూడవదిగా దేవుని మాట వినుట వలన ఆమె కృప పొందినదిగా మనకు కనపడుతుంది. నాలుగవదిగా దేవుని మాట వినుట వలన
ఆమెకు పరిశుద్ధాత్మ ఆమె మీదికి వచ్చినట్టు కనపడుతుంది. ఐదవది, దేవుని మాట వినుట వలన స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవని మాట కనపడుతుంది. ఆరవది, దేవుని మాట వినుట వలన గర్భఫలం కూడా ఆమెది ఆశీర్వదించబడినట్టు దేవుని వాక్యము కనపడుతుంది. ఏడవదిగా, దేవుని మాట వినుట వలన ఆమె దేవుని గణపరచగలిగింది. ఎనిమిదవది, దేవుని మాట వినుట వలన దేవుని ఆనందం ఆమెలోనికి వచ్చేసింది. తొమ్మిదవది, దేవుని మాట వినుట వలన ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. గట్టిగా గట్టిగా రెండు చేతులు కొట్టి. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచమంతా కూడా యేసు పుట్టెను. వాస్తవమే, యేసు పుట్టింది. మరియా మాట వినెను అని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ 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 క్రిస్మస్. నేను ఒక మాట ఈరోజు నీకు తెలియజేస్తా. మరియా మాట వినెను. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. భూమి మీద యేసు పుట్టాడు కదా. ఈరోజు క్రైస్తవుని ప్రతి జీవితంలో క్రీస్తు పుట్టాలి. ఆయన పుట్టాలంటే మొట్టమొదటిగా నువ్వు క్రీస్తు మాట వింటేనే, ఏ మరియలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడో అలాగే ప్రతి క్రైస్తవుని వారి యొక్క హృదయములో క్రీస్తు జన్మిస్తేనే నువ్వు దేవుని యొక్క మాట వింటావు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు అంటే నువ్వు లోకం మాటనే వినుకుంటా చేరుతావు బిడ్డ. ఈరోజు మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి, ఎన్నో క్రిస్మస్లు పోతా ఉన్నాయి. ఈ 9 కార్యములు నీ జీవితంలో జరిగాయా? ఈ 9 కార్యములు నీ కుటుంబంలో జరిగాయా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా, మాట వినుట శ్రేష్టం. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రపంచమంతా ఆరాధనలు చేసుకుంటా ఉన్నారు, సంతోషమే. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిచ్చింది. నీవు దేవుని యొక్క మాట వినకుండా దేవుని మాట పెడచెవిన పెట్టి నీకు ఇష్టమైనటువంటి కార్యములు దేవుని సన్నిధిలో చేస్తే ఆయనకు కోపము నీ మీదకి వస్తుంది. దేవుని మాట సెలవిస్తుంది, కోపము ఆయన మీదకి వస్తుంది. మాట వినుట శ్రేష్టం. మోషే దేవుని మాట విన్నాడు. నిర్గమకాండములో వాక్యం సెలవిస్తుంది, ఆయన దిగి వచ్చాడు. మోషేను అంటాడు, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు మొర ఆలకించి తిని వారిని విడిపించుటకే నేను దిగి వచ్చి తిని. మోషే గనక దేవుని మాట వినకపోతే ఇశ్రాయేలు ప్రజలకు విమోచన లేదు. మోషే మాట విన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాట వినుట శ్రేష్టము బిడ్డ. అనవసరమైన కార్యములు చేసి
దేవుణ్ణి విసిగిస్తా ఉన్నది ఈరోజు క్రైస్తవ్యం. ఈరోజు ఆయన యేసు ఎందుకు పుట్టాడంటే ఆయన నా సత్యమును తెలియజేసేందుకే నేను పుట్టి తినే అని వాక్యం సెలవిస్తే, ఈరోజు క్రైస్తవులు అనేకులు ఏం చేస్తున్నారంటే పుట్టిన వాడిని చంపదూస్తా ఉన్నారు. పుట్టిన వాడిని చంపదూస్తా ఉన్నారు. దేంతోని? దేవుని మాట పక్కకు పెడతా ఉన్నాడు. అనవసరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు క్రిస్మస్ అని చెప్పేసి. ఈరోజు సత్యాన్ని గ్రహించండి ప్రియ దేవుని బిడ్డ. నువ్వు దేవుని మాట వింటావా, లోకస్తుల మాట వింటావా? మరియా మాట వినెను అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ సేవకుని మాట వింటావు, ఈ సేవకుని మాట వింటావు. ఆయన చేయమన్నాడు, ఈయన చేయమన్నాడు. సంఘంలో కమిటీ క్రిస్మస్ ట్రీ తీసుకొని రండి. సరే, నేను ఒక మాట మీకు చెప్తాను, సత్యము మీకు చెప్తాను. ఎక్కడైనా దూత మరియకు అమ్మా నీవు ఇప్పుడు గర్భవతివి అని చెప్పినప్పుడు ఆయన పుట్టగానే ఆయనకు స్థలము మీకు దొరకదు కాబట్టి మీరు ఎక్కడన్నా ఒక చెట్టును చూసుకోండి అమ్మా, చెట్టు కింద పుట్టబోయే కుమారునికి జన్మనివ్వమని చెప్పిందా అని నేను అడుగుతా నిన్ను. అయ్యా మరియమ్మా యోసేపుకు చెప్పమ్మా, నా మాట ఏమిటో తెలుసా, నీకు పుట్టగానే సంతోషముతో ఒక కేకు కట్ చేసుకోమని చెప్పాడా? అయ్యలారా, స్థలము ఉండదు కాబట్టి పశువుల తొట్టిలో పరుండ పెడతారు కాబట్టి రాత్రి ఉండదు అక్కడ, ఒక్క క్యాండిల్ వెలిగించమని చెప్పాడా? ఇవన్నీ చేసి ఆయనను చంపుతున్నారు మనుష్యులు. ఆయన మనుష్యులను రక్షించేందుకు వచ్చాను. ఆయన మాట విను. పనికి మాలినలు కొంతమంది పాస్టర్లు ఉంటారు, అందరు కాదు. ఈ పనికి మళ్ళీ పాస్టర్ దగ్గరకు పరిగెత్తుకుపోయే పనికి మళ్ళీ విశ్వాసులు కూడా ఉన్నారు. ఇప్పుడు అయ్యా కేక్ కట్ అయినాడు, ఇంకొక సంఘం పోయి కొత్తావు, నీకు వానికి తేడా రాదు. ఈరోజు వాక్యం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. గతించిన 4 వారాల నుంచి ప్రతి వారం ఇదే క్రిస్మస్ గురించి చెప్పుకుంటూ వస్తాను. ఎక్కడ సత్యం? ఆయన పుట్టింది సత్యం, ఆయన ప్రాణం పెట్టింది సత్యం, ఆయన తిరిగి లేచిపోయింది సత్యం, ఆయన వచ్చేది కూడా సత్యమే. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. చెప్పాడా యేసయ్య ఎక్కడ నీ కార్యాలు చేయమని? బైబిల్ ఎక్కడ రాసి ఉందా? పనికి మాలినలు కనపడతారు, అందరూ కాదు. మంచి సేవకులు ఉన్నారు, దేవుని కొరకు రోషం కలిగి నిలబడిన దైవ సేవకులు కూడా ఉన్నారు. ఈ పనికి మాలిన పాస్టర్లు కొంతమంది ఉంటారు. ఆ పనికి మాలిన పాస్టర్లకు ఈ పనికి మాలిన విశ్వాసులు తయారవుతారు. విన్నావా? ఎప్పుడైనా దేవుని మాట విన్నావా? బైబిల్ చెప్తుంది ఆయన మాట వినెను. మాట విన్న మోషే జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆయనను సిగ్గుపరచలేడు. బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను, నా ప్రజలను విడిపించాలయ్యా మోషే, నా మాట వినుము, నా మాట వినుము. ప్రియ దేవుని బిడ్డ, మాట వినుటనే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మాట వింటున్నావా? ఇర్మీయాతో దేవుడు అంటాడు, అయ్యా గర్భములో నిన్ను రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని, ఇర్మీయా నా మాట విను. అయ్యా ఇంకా నేను బాలుడనేనయ్యా, బాలుడనని నువ్వు అనవద్దు. నేను నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నాను. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట సుత్తె వంటిది, బండలు బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? ఇర్మీయా నా మాట వినుము. మోషే మాట విన్నాడు, ఇర్మీయా మాట విన్నాడు, మరియా మాట విన్నది. బిలాము మాట వినలే. బలాకు రాజు మాట విని పరిగెత్తుతున్నాడు ధనం కొరకు. ఆహాబు దేవుని మాట వినలేడు. ఏలియా మాట వినలేడు. ఆహాబు చెడిపోయాడు. గేహాజీ
ఎలీషా మాట వినలేడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మాట వినుటయే శ్రేష్టం. ఇప్పుడు దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి మాట్లాడుతున్న మాట, అమ్మా మాట వినుము. మాట వినినటువంటి మరియ విషయంలో 9 కార్యాలు జరిగాయి బిడ్డ. ఈరోజు కూర్చుండి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈ 9 కార్యాలు జరిగినాయా? ఈ 9 కార్యాలు జరగలేవా? ఒక్కొక్క మాట నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియ దేవుని బిడ్డ, మాట వినకపోతే నష్టపోతావు. మాట వినుటే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటిగా మనం చూద్దాం రండి. ప్రతిది కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు చూపిస్తా. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. అమ్మా 39వ అధ్యాయం 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి మళ్ళీ చదవమ్మా. అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. చేయించువాడు యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా. యెహోవా తోడై ఉండెనని బైబిల్ వాక్యం సెలవిస్తది. దూత చెప్పింది కదా, మరియా నీవు గనక మాట విన్నట్టయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని మాట ఎవరైతే వింటారో వారికి తోడై ఉంటాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండనని వాక్యం సెలవిచ్చింది. కారణం, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని మాటకు లోబడు బిడ్డ, దేవుడు నీకు తప్పకుండా తోడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. మొదటిగా మరియతో చెప్తాడు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను. హల్లెలూయా. నాయకుడైనటువంటి మోషే చనిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన మోషే చనిపోయాడు. ఇప్పుడు విడిపించిన ప్రజలను కనానుకు నడిపించేందుకు ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు మోషే తర్వాత నాయకుడైనటువంటి యెహోషువను దేవుడు ఎంచుకొని అంటాడు, ఇదిగో నువ్వు దిగులు పడకు, యుద్ధము నేను చేస్తా. ఆ ప్రజలను చూసి భయపడకు, ఆ రాజులను చూసి భయపడకుము. ఎందుకో తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నా మాట వినుము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ చెరసాలలో ఉన్నా సరే, ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే, నా దేవుని వాక్యం ఈ విధం సెలవిస్తున్నది. నేను మరియా నా మాట విన్నది కాబట్టి ఆమెకు తోడై ఉన్నట్టే, ఈరోజు మోషేకు తోడై ఉన్నట్టే, ఈరోజు యోసేపుకు తోడై ఉన్నట్టే, ఈరోజు యెహోషువకు నేను తోడై ఉన్నట్టే. ఒకవేళ నా మాట కనుక కూర్చున్న మీరు విన్నట్టయితే అదే తోడు నేను నీతో ఉంటానని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. నెంబర్ 1, ఆయన తోడుగా ఉండేనని వాక్యం సెలవిచ్చింది. రెండవదిగా కూడా చూద్దాం. రెండవది కూడా మనం చూద్దాం. రెండవది యెషయా గ్రంథం 43వ అధ్యాయం
మొదటి వచనం. అక్కడ దూత మరియతో అన్నాడు, నువ్వు భయపడకమంటాడు. ఈ మాటకి ఏమంటాడు చూడండి. చదవమ్మా. అయితే యాకోబు నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. భయపడకుము అండర్లైన్ చేసుకోండి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సంగమా, దేవుని దూత ఎలాగైతే మరియతో మొదట దేవుడు తోడై ఉన్నాడు, రెండవది భయపడకుము. ఫరో ఉన్నాడు అక్కడ, హేరోదు ఉన్నాడు, అలాంటి రాజులు ఉన్నారమ్మా, మీరు భయపడద్దు. హేరోదు భయపెట్టిస్తాడు, మీరు భయపడకూడదు. ఎందుకో తెలుసా? జరగబోయేది ముందే చెప్పాడు, నువ్వు భయపడకుము. యాకోబు సంతానమైనటువంటి నీవు నేను ఈరోజు చాలా పనుల్లో భయపడిపోతాం. ఉద్యోగముల భయం, భార్యతో భయం, భర్తతో భయం, కుటుంబముల భయం, అప్పుల భయం. ఎందుకు ఈ భయం? నువ్వు దేవుని మాట వింటలేవు బిడ్డ. దేవుని మాట వింటే వారికి చేసిన వాగ్దానం నీకు కుదురుతలేదా? నీ జీవితంలో కలగట్లేదా? నీ జీవితంలో ఎందుకు భయపడిపోతా ఉన్నావు? రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయం 15వ వచనం. రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయం 15వ వచనము. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడే. అండర్లైన్ చేసుకోండి, మీరు భయపడకుడే, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు. హల్లెలూయా. 4 శత్రు సైన్య సమూహములు యెహోషాపాతు మీదికి వచ్చినప్పుడు వాక్యము సెలవిచ్చింది, ఇదిగో యాకోబు సంతానమైన మీకు నేను చెప్తున్నదంటే మీరు భయపడకూడి. ఇప్పుడు యెహోషాపాతు రాజు మీదికి 4 యుద్ధ సైన్య సమూహములు వచ్చినప్పుడు వారు ప్రార్థించినప్పుడు, యుద్ధము నాదే, మీరెందుకు భయపడిపోతున్నారు? ఆ శత్రు సైన్య సమూహములు నేను తుదముట్టిస్తా, నేను యుద్ధము చేస్తా, నేను విజయం ఇస్తా. ఎప్పుడైతే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, చివరి వచనం వరకు పోయినప్పుడు అక్కడ కనపడుతుంది ఏంటంటే, ఆయన వారి పక్షమున యుద్ధము చేసి వారికి విజయము అనుగ్రహించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎక్కడ భయపడిపోతున్నావు? యెహోషాపాతు భయపడిపోయి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ధైర్యం చెప్తున్నాడు, నువ్వు భయపడకూడదు, నేను నీకు తోడుగా ఉంటా. వారిని విడిపించిన, నిన్ను విడిపిస్తా, నువ్వు భయపడద్దు, నా బిడ్డవు, నువ్వు నా సొత్తు. సంగమా, మరియకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, భయపడకుము. ఇదే మాట కీర్తనల గ్రంథం 56వ అధ్యాయంలోకి రండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 56:11 చదవా. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? చూడు, దావీదు అంటాడు, ఇదిగో నాకు 4 దిక్కుల నుంచి శత్రు సైన్యం వచ్చేసింది, నరులు నన్నేమి చేయగలరు. ఒక ధైర్యం, ఒక పట్టుదల దావీదుకు వచ్చేసింది. ఎందుకో తెలుసా? భయపడకుమన్న తండ్రి చెబుతా ఉన్నాడు కాబట్టి. నరులు నన్నేమి చేయగలరు? ఈరోజు నరులను చూసి భయపడిపోతున్నావు బిడ్డ, ధైర్యంగా ఉండు. ఈరోజు నా దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరియకు ఏదైతే వాగ్దానం చేసి పంపించాడో దూతతోని, అదే వాగ్దానంతో నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దావీదు భయపడలే, సౌలుకు భయపడలే, ఫిలిష్తీయులకు భయపడలే, అమాలేకీయులకు భయపడలే, తన సొంత కుమారుడైన అబ్షాలోముకు భయపడలే. కారణం, శరీరదారులు నన్నేమి చేయరు, నరులు నన్నేమి చేస్తారయ్యా? నా దేవుడు గొప్ప దేవుడు, భయపడకుమన్న దేవుడు నాకు వాగ్దానం చేశాడు. భయపడకుము. మరియా పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడిగా పుట్టుతాడు. చోటే ఆయనకు
చోటు ఇచ్చినటువంటి మరియకు దేవుడు వాగ్దానం చేసి పంపించాడు. మొదటిగా అన్నాడు, తోడై ఉంటాను. రెండవది ఏమన్నాడు? భయపడకుము బిడ్డ. ఈరోజు ప్రతి విషయంలో భయమే. ఎవడు నేనేం చేయలేడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుల వారే ఉంటాడు. పిలాతు అంటాడు, అయ్యా నేను విడిపించేందుకు నాకు శక్తి ఉంది. ఆయన అంటాడు ఒక మాట, యేసు ప్రభుల వారు, పైనుంచి అధికారం నీకుంటేనే ఈ కార్యం చేస్తాం. పైన ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు. పైన ఎవరు? నా తండ్రి నన్ను పంపించాడు. ఈ లోకములో ఆయనను పంపించిన కార్యాలన్నీ పక్కకు పెడతా ఉన్నారు. వీని ఇష్టమైన కార్యాలు చేస్తాడు. ఎంత బాగా జరిగింది క్రిస్మస్. ఎస్, వండర్ఫుల్ జరిగిందండి క్రిస్మస్. మరి వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట విను. ఎందుకు భయపడిపోతున్నావు? నరులు నన్నేమి చేయరని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలు ఇశ్రాయేలులందరినీ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుగతులైరి. అబ్బా చూడు, సౌలు భయపడిపోతూ ఉన్నాడు. సౌలు సైన్యం భయపడిపోతా ఉంది. ఎందుకు? సౌలు దేవుడు ఏర్పరచుకోలేడా? ఎందుకు సౌలు భయపడిపోతా ఉన్నాడు? ఆయన వెనుక వచ్చినటువంటి దావీదు అంటాడు, ఏ అన్యుడు, ఫిలిష్తీయుడు నా దేవుళ్ళను ఆ దేవతలను బట్టి దూషిస్తాడా? ఎవడో? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడో? ఎందుకు భయపడిపోతున్నావు సౌలా? సైన్యాన్ని పట్టుకొని పోతేవి కదా, ఎందుకు నీకు ధైర్యం లేదయ్యా? వారు బహు భీతులైరంటే వారు భయపడిపోయినట్టు వాక్యం సెలవిచ్చింది. అదే దావీదు భయపడలేడు, వెళ్ళి యుద్ధంలో విజయం తీసుకొని వచ్చాడు. కారణం భయము ఆయన చెందలేడు బిడ్డ. ఇంతకుముందు బిడ్డ పాట పాడింది, భయము చెందకు భక్తుడా అని. వండర్ఫుల్ పాట. ఎందుకు భయపడిపోతున్నావు బిడ్డ? నా దేవుడు మరియకు ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానంతో ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకుము. మూడవది చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆయన, చూడండి, అండర్లైన్ చేసుకోండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును. అండర్లైన్ చేసుకోండి. మూడవది ఏమన్నది? దూత కృప, ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా. అమ్మ చదువు తల్లి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. సంగమా, కూర్చున్న నీవు గాని, వాక్యం చెప్తున్న నేను కానీ, ఆయన చూడని పరిపూర్ణతలో నుంచి మనకు ఆయన ఏమిచ్చిందంటే కృప వెంబడి కృపను ఇస్తా ఉన్నాడు. రోజు నువ్వు అడగాలి, ప్రభువా నీ కృప దయచేయ్యా, నీ కృప, ఆయన కృప ఉంటే. దావీదు అంటాడు కదా, నీ కృప నాకు తోడుగా ఉంటే నేను సైన్యములను జయిస్తానయ్యా. నీ కృప నాకు తోడుగా ఉంటే నిన్ను గణపరుస్తానయ్యా. నీ కృప నాకు తోడుగా కావాలయ్యా అని దావీదు పదే 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 ప్రార్థన చేసినటువంటి భక్తుడు. కృప కొరకు ప్రార్థన చేయి. ఆయన పరిపూర్ణత నుంచి ఎందుకు పుట్టాడు? ఆయన పరిపూర్ణత నీకు ఇవ్వాలంటున్నాడు. ఆయన పరిపూర్ణతలో ఏముందంటే కృప ఉంది. మరి అది భయపడకు, నువ్వు కృప పొందిన దానవు. ఈరోజు కృప ఎవరు పొందుకున్నారండి? ఇక్కడ ఆ కృప కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? కృప వెంబడి కృప నాకు కూడా కావాలి. అవన్నీ వద్దు. ఏం చేద్దాం? క్రిస్మస్ కార్యక్రమాలు ఎక్కడ నడుతుంది? అక్కడ ఉంటాయి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అరే కృప వెంబడి కృప నీకు ఇస్తానని వాక్యం సెలవిస్తే ఏ రోజు ఏ కృప పొందుకున్నావు? రెండు చేతులు జోడించి మొక్కుతున్నాను ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట మొట్టమొదటి వినండి. ఆ మాట సత్యం. ఆ సత్యం ఇచ్చేందుకే నేను పుట్టిదని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుంచి నిన్ను తన కృపలోనికి నడిపిస్తానని వాక్యం సెలవిచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి.
అపోస్తలుడైన పౌలు ఆ సంఘంతో ఏమంటాడు? 2వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. 2వ అధ్యాయం 8వ. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, మరలా చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఈరోజు ఎంతమంది కుటుంబాలు నశించిపోతున్నాయండి? ఎందుకు? ఆయన కృప దొరుకుతలేదు. ఆయన కృప ద్వారానే చదవం అక్కడికి వెళ్ళి రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఒకడు అతడు సంఘంలో బైబిల్ పెట్టుకుంటాడు, ప్రార్థన చేసినప్పుడు మా అక్క ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నాకు దేవుడు మాట్లాడిచ్చిండు. కాదు కాదు కాదు, వాక్యము సెలవిస్తుంది. ఆయన కృప నీకు కావాలా బిడ్డ? ఆయన కృప దొరికితే నీకు రక్షణ అని వాక్యము సెలవిచ్చింది. ఇది మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా. దేవుని వరం కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు పోయినాయి. దేని కొరకు నువ్వు పరిగెత్తుతా ఉన్నావు? అడిగావా ఏ రోజైనా? మరియా మాట వినుట వలనని వాక్యం సెలవిచ్చింది. విన్నవా ఈ వాక్యం ఎక్కడైనా? సంఘాలలో బైబిల్ పట్టుకొని ఉరుకుడే. యేసు ప్రభువు భూమి మీదికి రాకముందు, ఇంకా తన గర్భంలో ప్రవేశింపక మునిపే దేవుడు తన దూతతో పంపించి చెప్పుకున్నట్టు ఒక్కొక్క మాట, మరియా మాట వినెను. మాట వినుట వలన రక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని అడుగు. అయ్యా నీ కృప కావాలయ్యా. నా కుటుంబంలో నా బిడ్డకు రక్షణ లేదయ్యా. నా కుమారునికి రక్షణ లేదయ్యా. నా తల్లి తండ్రులకు రక్షణ లేదయ్యా. కృప 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 వెంబడి ఆయన కృపనిస్తానంటే ఈమె మీదికి ఆయన మీదికి పాస్టర్ గారి మీదికి దిక్కుమాలిన బతుకులు. నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు పోయినాయి? ఈ దిక్కుమల్ల బ్రతుకును బయటపడేయండి. మాట వినండి. ఈరోజు గొడవలు పెట్టుకుంటూ సంఘాన్ని పాడి చేస్తా ఉన్నారు. ఎంత దుఃఖపడుతుందో తెలుసా? అరే, నేను భూమి మీదకి నేను ఎందుకు వచ్చింది? నేను ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? ప్రజలందరినీ విమోచించేందుకు నేను వచ్చింది. సంగమా, ఈ మాట ఆరుదు చెప్పి పంపించినట్టే ఈరోజు దూత ఎవరో తెలుసా నీకు? సంఘ కాపరి నీకు దూత. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కనపరచు. తన కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. ఇది 3వది కృప. ఇక 4వది అక్కడ ఏమంటే ప్రభువు ఆత్మ నువ్వు పొందుకున్నావు అని వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాదు. మరియా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకు జన్మిస్తాడు. సంగమా, ఆ క్రీస్తు ఆత్మ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? క్రీస్తు ఆత్మను పొందుకున్నావా? మరి ఆ మాట వినుట వలన క్రీస్తు ఆత్మ పొందుకున్న వాక్యం సెలవిచ్చది. ఎన్ని సంవత్సరాలే నీ జీవితంలో క్రిస్మస్ను జరిపించుకుంటా ఉన్నావు, వెళ్తా ఉన్నావు. ఈ సంఘం అంటే ఆ సంఘం, ఆ సంఘం అంటే ఈ సంఘం. ఎందుకు రాకపోయే ఆత్మ? బిడ్డ, దిగి వచ్చేటోడు నా తండ్రి. ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మగా వస్తాడు మధ్య ఆకాశములోనికి. సంఘం అనే నీవు ఎత్తబడే సంఘం క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాదని వాక్యం సెలవిచ్చింది. క్రిస్మస్ పండుగలు కాదు, కిస్మిస్ల పండుగలు చేస్తా ఉన్నారు. కిస్ అంటే నిన్ను నేను ముద్దించుకుంటా, మిస్ నేను దూరం అయిపోతున్నా, క్రీస్తుకు దూరం అవుతున్నా అనే మాట మర్చిపోకు. క్రిస్మస్ చెయ్యు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రిస్ట్ అనగా ఆయన అభిషక్తుడు అని అర్థం. మాస్ అనగా ఆయనను ఆరాధించుట. ఆయనను ఆరాధించువారే. యోహాను సువార్త 4లో అన్నాడు కదా, సమరయ స్థితితో అన్నాడు, అమ్మా నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు
ఆరాధించుడే. ఆ రోజు చెప్పాలి కదా, సమరయ స్త్రీతో చెట్టు పెట్టి ఆరాధించమ్మా, కేక్ పెట్టి ఆరాధించమ్మా, క్యాండిల్ వెలిగించి ఆరాధించండి చెప్పాలి కదా. ఆయన చెప్పట్లేదు. ఆయన ఆమెతో కూడా అంటుందంటే, అమ్మా నన్ను ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా. రండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. వీరితో కూడా కొందరు స్త్రీలను, అందరూ స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, అండర్లైన్ చేసుకోండి. యేసు తల్లి అని వాక్యం సెలవిస్తుంది. యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఇప్పుడు 2:1 చదువు తల్లి. అపోస్తల కార్యం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అండర్లైన్ చేసుకోండి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అబ్బా అబ్బా అబ్బా, ఒక్కొక్కరి మీద ఆ ఆత్మ వ్రాలిందని వాక్యం సెలవిచ్చింది. పరిగెడుతున్నావు కదా, మరి క్రిస్మస్ ఆరాధనలో ఎక్కడ కనపడతలేదు, ఆత్మ దిగి వస్తలేదు, అభిషేకం కనపడతలేదు, భోజనాలు కనపడుతున్నాయి, కేకులు కనపడుతున్నాయి, ఆర్భాటం కనపడుతుంది, నూతన వస్త్రములు కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పుట్టినప్పుడట ఆయనకు స్థలము లేదు, ఆయనకు పొత్తి గుడ్డలతో కట్టి పరుండబెట్టిరి. నీకు కావాల నూతనమైన వస్త్రములు కావాలి. సంగమా, ఏం కావాలో కోరుకుంటున్నావా? ప్రభువుని అడుగు. ప్రభువా, ఆ ఆత్మ నాకు కావాలయ్యా. తల్లి అయిన మరియ గురించి సెలవిచ్చింది కదా, ఆ ఆత్మ ఆ మరియతో ఉండినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు ఆ ఆత్మ వారి మీదికి దిగి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ ఆరాధనలు పోతున్నాయి నీ జీవితంలో? ఏం ఆత్మ పొందుకున్నావు? లొల్లి పెట్టుకునే ఆత్మ నెంబర్ 1 ఉంది సంఘంలో. నేను అల్లరికి కర్తను కాదు, నేను సమాధానమునకు కర్త. ఇంకా నువ్వు సమాధాన పడతలేవంటే నీలో ఉన్నది దురాత్మనా పరిశుద్ధాత్మనా? దురాత్మనే. ఎన్ని సంవత్సరాలు ఇంకా అలాగే ఉండిపోతావు? దాన్ని వదిలిపెట్టు. ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. ఆమె మాట వినెను. ఎన్ని సంవత్సరాల పొడుగా ఎన్ని మాటలు మీకు చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకు రావట్లేదు నీ మీదకి ఆత్మ? వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా 120 మందికి పైగా ఉన్నారండి. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ వ్రాలింది. ఒక్క ఆయన అంటాడు మన సంఘంలో, అయ్యా ఆత్మ లేకపోతే మేము క్రైస్తవులము కాదా అన్నాడు. నేను చెప్పను, బైబిల్ ఏం చెప్తుందో వినాన్న. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మరి ఆ 120 మంది సంఘములో ఉన్నప్పుడు వారి మీదకి ఎందుకు దిగి వచ్చింది? ఈ రోజు 120 మంది, 60 మంది, 70 మంది, 50 మంది ఎందుకు నీ మీదకి దిగి వస్తలేదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు నా దేవుని మాట వినట్లేదు. వినో, వాని మాట విని వీని మీదకి లొల్లికొత్తావు, ఈమె మాట విని ఆమెకు లొల్లికొత్తావు. ఒక సంఘంతో కట్టుబడి ఉండండి, ఒక సంఘముతో నిలబడి ఉండండి. నడుముకు నడి కట్టినట్టుగా ఇర్మియా, నా ప్రజలైన ఇశ్రాయేలును నేను కట్టుకొని ఉన్నానయ్యా. ఎక్కడ కట్టబడినో తిరుగుతా ఉన్నావు కానీ ఆత్మను పొందుకోలేకపోతున్నాను. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నిలకడగా ఉండో. మరి ఆ మాట విన్నది, వాక్యం మాట వినో. హల్లెలూయా. 5వ విషయానికి వెళ్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక, మరియా ఆశీర్వదించబడిన 5వ మాట 7వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 13 వచ్చిన చదువుకుందాం. చెప్పబడెను అమ్మా 6వ అధ్యాయం 13వ వచ్చిన తల్లి. అండర్లైన్ చేసుకోండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనక తనకు తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా, అండర్లైన్ చేసుకోండి, అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహాము పిల్లలమైన మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతా ఉన్నాం? మరియా, నువ్వు మాట వింటే ఆశీర్వదించబడతావని దేవుని వాక్యము సెలవిచ్చింది. బైబిల్ సెలవిస్తుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను వాక్యం సెలవిచ్చింది. అబ్రహాము పిల్లలమైన కూర్చున్న నీవు నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో అబ్రహాము బహు ధనవంతుడై ఉండెను, అతడు పశువులు, వెండి, బంగారము కలిగిన ధనవంతుడై ఉండెనని వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే దేవుడు ఆయనను పిలిచినప్పుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తానని. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తలో ఆయన చెప్తాడు, ఇదిగో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతనికి పాదం పట్టేంత స్థలము లేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆశీర్వాదం? ఇంత ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి పాదం పట్టేంత స్థలం లేనప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాము నా మాట విను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పైన పరచాలి. మాట వింటే ఆశీర్వదించబడతావు అన్నాడు. ఇన్ని కార్యములు ఎక్కడ జరుగుతాయి మనకు? అబ్రహాము పిల్లలం కదా, మనం ఎందుకు ఆశీర్వదించబడతలేము? బట్ట పొట్ట 1వ తారీఖు వచ్చిందా మళ్ళా వెతుకుడే. ఎందుకు? సైతాను మాట వింటున్నావు, దేవుని మాట వినట్లేదు. దేవుని మాట మరియా వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55-56 వచనం. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? చూడు, ఈయన తల్లి పేరు మరియా కాదా? అండర్లైన్ చేసుకోండి. యూదావారును ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి చూడండి, రెండవది ఇక్కడ ఆశీర్వాదం తర్వాత గర్భఫలమును ఆయన ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిచ్చింది. ఆయన మాట వింటే గర్భఫలము ఆశీర్వదించబడతాడ దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు మరియకు కుమారుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు ప్రభుల వారు తరువాతనట మరియకు పిల్లలు పుట్టిరి. గర్భఫలమును మరలా దేవుడు ఆశీర్వదించినట్టు వాక్యం సెలవిచ్చింది. కూర్చున్నట్టు నీవు, వాక్యం వింటున్నట్టు నీవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడ్డదా? కొడుకు రక్షణ లేదు, బిడ్డకు రక్షణ లేదు, పిల్లలు మాట వినరు. ఎందుకు? నీ గర్భఫలము ఆశీర్వదించబడతలేదు. ఆమె మాట వినేటప్పుడు ముందే చెప్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా లేదా? గర్భఫలం ఆశీర్వదించడా లేదా? ఆశీర్వదించడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను మరలా కనెను. ఆమె అన్న మాట విన్నది. సమూయేలు దేవుని సేవకునికి ఇచ్చుకున్న సేవకి సమర్పించుకున్నది. మరలా దేవుడు దర్శించినప్పుడు 3 కుమారులు 2 కుమార్తెలు 5గురిని వారికి ఇచ్చాను. ఇది ఆశీర్వదించబడుట అంటే. ఆశీర్వదించబడ్డదా? ఉబేదేదోము ఇంటిలో దేవుని మందసము ఉన్నప్పుడు తన ఇల్లు, సొత్తు, ఇంటి అందరినీ ఆయన ఆశీర్వదించని బైబిల్ వాక్యం సెలవిస్తుంది.
వారు కూడా ఒబేదేదేము ఇంటిలో దేవుని మందసానికి అతడు స్థలం ఇచ్చాడు. బిడ్డ, ఈరోజు మన ఇంటిలో ఉండదే, ఒంటిలో ఉండదే, కుటుంబంలో ఉండదే, ఏమి నోరు తెరిస్తే మోరి. అబ్బా లే దేవుని బిడ్డ, డిసెంబర్ చివరి మాసములో ఉన్నావు. 2025 దేవుని మాట వినటానికి అర్థం చేసుకో. ఆయన మాట వినుట శ్రేష్టం. మరియా దేవుని మాట విన్నదని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ఇక ఇది 6వదైతే 7వ విషయం కూడా మనం వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం అక్కడ 7వ మాట ఏమంటుందంటే ఆమె ఘనపరిచెను అని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త మొదటిగా 1:46 చదువుకుందాం. లూకాసు వార్త 1:46. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరచు. అబ్బా చూసావా, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నదే. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి భాగములో కనపడుతుంది. దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. హల్లెలూయా. దేవుని మాట వింటే నిన్ను గణపరుస్తాడు. నీ ఉద్యోగముల ఘనత ఇస్తాడు, నీ కుటుంబముల ఘనత ఇస్తాడు, నీ ఊరిలో ఘనత ఇస్తాడు. వా నెంబర్ 1 మనిషిరా, అరే 10 మందికి సహాయం చేసే వ్యక్తిరా, 10 మందికి సహాయం చేసే అమ్మరా ప్రభా. ఇదిగో ఆమె దేవుని బిడ్డ, ఆమె దేవుని గణపరుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఆమెను గణపరిచాడు. ఉందా ఒక మంచి పేరు మన జీవితంలో? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. ఆమె అంటుంది, ఇప్పుడు మాట విన్నటువంటి మరియా ఆమె దేవుణ్ణి గణపరిచినని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 8వ కార్యం ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఆనందం విషయంలో ఆమె చెప్తుంది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, చూడండి, అత్యానంద భరితులై. అప్పటి వరకు మొన్నటి వాక్యం పంచుకున్నాం కదా, క్రిస్మస్ రోజు వారు హేరోదు రాజు ఇంటికి వెళ్ళిరని వాక్యం సెలవిస్తుంది. అక్కడికి వెళ్ళినంత మాత్రాల వారికి ఆనందము దొరకలేదు. ఆయన ఎక్కడ పుడతాడో ఆ రాజు కూడా తెలియదు. తర్వాత ఆ నక్షత్రము వారిని నడిపించని వాక్యం సెలవిచ్చింది. అప్పుడు యేసు ప్రభుల వారిని చూడగానే అత్యానంద భరితులై, నా ప్రాణము ఆనందిస్తుంది. మరి అంటుంది, నీ మాట వినుట వల్లనే నాకు ఆనందమయ్యా. ఈరోజు దేవుని మాట వింటున్నవా? కుటుంబంలో ఆనందం ఉండదే, ఉద్యోగంలో ఆనందం ఉండదే, సంతోషము లే. కారణం ఏమిటో తెలుసా? ఆనందం కరువైపోతుంది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం చదువు. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము, అండర్లైన్ చేసుకోండి, ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందముతో. ఆనందము లేదు. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తే ఎన్ని డుమ కొడతావో. వాగ్దానం చేసుకో. జనవరి 1వ తారీఖు నాడు, అయ్యా ఈ సంవత్సరం 52 వారాలు వస్తాయి కదా, ప్రతి ఆదివారం నేను నీ సన్నిధికి వస్తా. మళ్ళా డుమ్మా. ఆదివారం ఎక్కడ ఉంటున్నావు? నీకు తెలుసు ఎందుకు నీకు ఆనందం లేకుండా పోతా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరములోని ఆనందం ఉందని దేవుని వాక్యం సెలవిచ్చింది. క్రీస్తుకు చోటిస్తే నీ జీవితంలో ఆనందమే. నీ మందిర ఆవరణములు చూడవలని కొరాహు కుమారుల యొక్క వేదన, వారి శరీరం అట ఉప్పొందుతుందట. అయ్యా కేకలు వేస్తుంది. ఎక్కడ దేవుని మందిరం? ఎక్కడ దేవుని వాక్యం? ఎక్కడ ఆయన సన్నిధి? 10 సార్లు ఫోన్ చేసి పిలిస్తే కూడా రాలేకపోతున్నావు దేవుని మందిరానికి. ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? మరియతో అక్కడ దూత చెప్తుంది, ఆయన మాట వింటే నీకు ఆనందం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. మాట విను. మాట వినుటనే శ్రేష్టం. సౌలు జీవితంలో ఆనందం పోయింది. తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చునబెట్టాడు. మాట వినకపోయేనని సౌలు దేవుని వాక్యం సెలవిస్తుంది. సంగమా, దేవుని మాట విను. ఆహాబు దేవుని మాట వినలే, ఏలియా మాట వినలే.
గేహాజీ దేవుని మాట వినలే. ఎలీషా చెప్తా ఉన్నాడు, ఆ మాట విని. ఎందుకయ్యా? ద్రాక్ష తోటలు ఇప్పుడు సంపాదించడానికి ఇది సమయమా? నా మాట నువ్వు ఎందుకు వినట్లేదు గేహాజీ? ఏ కుష్టం అయితే వాని మీదకి వచ్చిందో అదే కుష్టం నీ మీదకి వచ్చునుగా కానంతే. వెంటనే కుష్టంతో బయటకు వెళ్ళిపోయిన వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవటమే. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. త్వర చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయినను మా శ్రమలో చదవమ్మా. 4:4 అమ్మా. 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు అబ్బా, ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు మీరు ఆనందించుడే. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు ఆనందించుడి. ఆనందించలేకపోతున్నారు, మరలా ఆనందించుడి. ఇదిగో నేను చెప్తున్న మాట మీరు వినండి. మీరు ఆనందం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే దేవుని మందిరానికి మీరు దూరం అయిపోతున్నారు కాబట్టి మీకు ఆనందం దొరుకుతుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరియా మాట వినటం వలన ఆమెకు ఆనందం కలిగిందని దేవుని వాక్యం చదువుకున్నాం. ఇక చివరి వచనం చదువుకుందాం. 9వది కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారు మీరందరూ వచ్చి ఆలకించుడే. ఆయన నా కొరకు చేసిన కార్యములను చూసావా? మరియ ఏమన్నది? నాకు చేసిన గొప్ప కార్యములను బట్టి అన్నది. వాక్యం చదివించాం కదా. ఆయన కార్యములు లూకా సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనం ఉంటుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేదో. ఇక్కడ దావీదు అంటాడు, ఇదిగో నేను మాట విన్నాను, దేవుని మాట. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. 10 మందిలో అంటాడు, ఇదిగో దేవుని యందు భయభక్తులు గలవారులారా, ఆయన నా కొరకు చేసిన కార్యములను వచ్చి చూడుడి, నేను మీకు వినిపించెదను. మాట వినుట వలన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మోషే మాట విన్నాడు, ఎస్తేరు మాట విన్నది, సమూయేలు మాట విన్నాడు, దావీదు దేవుని మాట విన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఘనమైన కార్యాలు జరగట్లేదు అంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. చదువుదాం ఈ మాట, ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఏ కార్యము తెలియజేస్తావు? కార్యములు నీ దగ్గర జరగట్లేదు, ఏ కార్యము నువ్వు వివరిస్తావు? దావీదు చెప్పాడు కదా, ఏ గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి నా దేవుడు ఆశ్రయించిన కార్యములను వివరించాడో. ఈరోజు నీ కార్యములు ఎందుకు జరగట్లేదు? కానీ దేవుని మాటకు నువ్వు లోబడట్లేదు కాబట్టి నీ జీవితంలో కార్యములు లేవు, సాక్ష్యములు లేవు. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి, కుమారులారా నా మాట ఆలకింపుడే, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుండే. హల్లెలూయా. మరియా మాట విన్నదే. దేవుని సేవకుడిగా ఈరోజు చెప్తున్నటువంటి మాట, ఆయన ఉపదేశము తండ్రి అయినటువంటి దేవుడు నాలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారులారా ఆయన ఉపదేశమును ఆలకించుడి, ఆయన ఉపదేశమును మరవకుండే. నీవు కూడా ఈ 9 నీ జీవితంలో కార్యాలు జరగాలంటే మరియా మాట వినెను. అంటర్లైన్ చేసుకున్నావు కదా ఈరోజు. మాట వినుట శ్రేష్టం. మాట వినుట వల్లనే ఈ 9 అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో కూడా జరుగును గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మరి తలలు వంచినట్లయితే